ఒక ఊరిలో ఒకరోజు ఒక రాజు మధ్యాహ్నం భోజనం అయ్యాక విశ్రాంతిగా తన రాజప్రాకారంలో నిల్చుని రోడ్డు కేసి చూస్తూ ఉంటే ఒక వృద్ధుడు మిట్ట మధ్యాహ్నం మండు వేసవిలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా పరుగులు తీస్తూ కనిపించాడు. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమైంది అని రాజు అతన్ని పిలిపించి అడిగితే రాజు అతను చెప్పినది విని ఆశ్చర్యపోయాడు. మర్నాడు పండగ కాదు రాజా, మా ఆవిడ విందు చేసుకుందామంది. నేను అక్కడ దూరంగా ఉన్న చెట్టులో ఒక అర్ధనా దాచాను, అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాను అంటాడు. ఇంత ఎండలో ఇంత పెద్ద వయసులో నువ్వు ఏం వెళ్తావు, ఆ అర్ధనా ఏదో నేనే ఇస్తాను, హాయిగా వెళ్ళి విందు చేసుకో అంటాడు. ఆ వృద్ధుడు సరే రాజా అది ఇవ్వండి, మీ అర్ధనా నా అర్ధనా కలుపుకుంటే అణా అవుతుంది కదా, నేను విందు చేసుకుంటాను అంటాడు. సరే ఆ అణా నేనే ఇస్తాను వెళ్ళు అంటాడు. అయినా నేను నా అర్ధనా తెచ్చుకుంటాను అంటాడు. రాజు తనిచ్చే డబ్బుని ఎంత పెంచుకుంటూ వెళ్ళినా, ఎన్ని అణాలు ఇస్తానన్నా ఇంకా ఎంత డబ్బు ఇస్తానన్నా కూడా అది ఇవ్వండి నా అర్ధనా కూడా తెచ్చుకుంటాను అని అతను అలా చెప్తూనే ఉంటాడు. రాజు ఇంకా ఇంకా ఇస్తాను అని ఎంత చెప్పినా అతను వినడు. ఇంకా ఇతని విషయం తేల్చుకుందామని రాజు పోనీ నీకు అర్ధరాజ్యం ఇస్తాను, ఎటువైపు కావాలో చెప్పు అంటాడు. అర్ధనా దాచి ఉంచిన చెట్టు ఉన్న వైపు ఇవ్వండి నాకు అని కోరాడు. రాజుకి వింతగా అనిపించింది కానీ అలాగే ఇచ్చాడు. అతను రాజ్యం ఏలాడు. కానీ ఆ ఊరి ప్రజలందరూ ఈ రాజుని అర్ధనా రాజు అని వ్యవహరిస్తారు. ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే మనిషికి ఎంత ఉన్నా తృప్తి తీరదు. అర్ధ రాజ్యం ఇచ్చినా కూడా చెట్టు తరలో ఉన్న అర్ధనా కూడా కావాలి అని అనుకున్నాడు. ఇది అతృప్తికరత్వంకి ఉదాహరణ. మన శాస్త్రంలో నేర్చుకునేది మనిషికి ఎంత ఉన్నా తనివి తీరదు, ఇంకా కావాలి ఇంకా కావాలి, ఐ వాంట్ అంటాడు అని వస్తుంది.